అసలు ఇంతగా ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేయడం అన్నది ఎంత మటుకు ధర్మం? నిజం కాదని తెలుసు, నువ్వంతకు నువ్వే నీ బడ్జెట్ డాక్యుమెంట్లో నువ్వే చూపించడం, కాగ్ రిపోర్ట్లు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అయినా కూడా ఎందుకు ఒకే అబద్ధాన్ని చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి, అందుకే నేను సూపర్ 6 సూపర్ 7 చేయడం లేదు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ప్రజలకు లెంపలేసుకో, ప్రజల ముందు గుంజీల్ది లెంపలేసుకొని ప్రజలు ఏమన్నా క్షమిస్తారేమో, ఏదో పెద్ద మనిషి గుంజీలు తీస్తున్నాళ్ళే వదిలేద్దాంలే పాపంలే అని చెప్పి ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి అలాంటి పనులు ఏమీ చేయకుండా అబద్ధాలు చెప్పడము, మళ్ళీ మోసం చేయడము ఎట్టా అని చెప్పి పిహెచ్డీలు చేయడము, రీసెర్చ్లు చేయడం. ఈ పిహెచ్డీలు రీసెర్చ్లు ఏ లెవెల్లోకి వెళ్ళిపోయినాయనంటే, ఈసారి బడ్జెట్ డాక్యుమెంట్స్ చూసినారా మీరు? నిజంగా చాలా అంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఈసారి బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ అనేది లేదు. బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో అప్పుల గురించి ప్రస్తావన లేదు. మామూలుగా బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో ఎవరికైనా కూడా సులభంగా అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయి అనేది బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ చూస్తే తెలిసిపోవాలి. దాంట్లో లాస్ట్ 10 సంవత్సరాల బడ్జెట్ నేను చూపించు ఒకసారి. లాస్ట్ 10 years బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో ప్రతి సందర్భంలోనూ ఈ మాదిరిగా చూపిస్తారు. పబ్లిక్ డెట్ ఎంత అని చెప్పి 2015-16, 2016-17, 2017-18 ఇంకా బామ్మ 2018-19, 2019-20, 20-21, 21-22, 22-23, 23-24 ప్రతి దాంట్లోనూ కూడా బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి సులభంగా అర్థమయ్యేటట్టుగా ఈ మాదిరిగా ప్రచురణ చేస్తారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా చేసినారు, 2023-24 కూడా కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరము ఎంత దుర్మార్గమైన ఆలోచనలనంటే, ఇది సులభంగా కనిపిస్తే ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది, మళ్ళీ 10 లక్షల కోట్లు అని చెప్పి చెప్పడం కష్టమైపోతుంది, ప్రజలందరికీ తెలిసిపోతుంది, మళ్ళీ జగన్ ఇవన్నీ చూపిస్తాడు అని చెప్పి ఏం చేశారు? ఈసారి బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో అప్పులు ఎంత అనే విషయము మాయ చేయడానికి ప్రయత్నం చేశారు. బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో అప్పుల విషయం ప్రస్తావన కనపడకుండా, మేము రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి లాస్ట్లో డాక్యుమెంట్స్లో ఎక్కడో ఒక చోట అయితే పెట్టాలి కదా, ఎక్కడో ఒక చోట తెలుస్తుంది కదా. కాబట్టి మేము బడ్జెట్ డాక్యుమెంట్స్ లోతులేకపోవాల్సి వచ్చింది. లోతులేకపోయి వాల్యూమ్ 5 బడ్జెట్ డాక్యుమెంట్ డెట్ అండ్ గ్యారంటీస్, వాల్యూమ్ 2 బడ్జెట్ డాక్యుమెంట్ రెవెన్యూస్ అండ్ రిసీప్ట్స్, వాల్యూమ్ 3/5 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంటు, ఇన్ని డిపార్ట్మెంట్లన్నీ కూడా కంపైల్ చేసి క్రోడీకరించి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి మేము ప్రజెంటేషన్ చేయగలుగుతా ఉన్నాం. అంటే సామాన్యునికి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ విషయాలు, బడ్జెట్ వివరాలు సులభంగా అర్థమయ్యేట్టుగా నీ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి, సులభంగా అర్థం కాకూడదు అనే దుర్బుద్ధితో బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. అసలు నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దారుణమైన వ్యక్తి అని చెప్పడానికి ఇదో నిదర్శనం. లాస్ట్కు చంద్రబాబు నాయుడు గారు ఎంత దాచిపెట్టినా ఇన్ని వాల్యూమ్స్లో నుంచి బయటకు తీస్తే లాస్ట్కి అంతే తెలుస్తుంది. అంతే అమౌంట్ ఎక్కడ పోదు కదా, ఎక్కడో ఒకసారి కనిపిస్తుంది. వాస్తవం ఏమిటనంటే, మనకన్నా ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ రైట్ సెంటర్ అప్పులు చేస్తాం. మా హయాంలో 2023-24 మా లాస్ట్ ఇయర్ 2023-24లో మేము 62,207 కోట్లు మేము అప్పు చేస్తే, ఈ పెద్ద మనిషి 2024-25 ఈయన ప్రవేశపెట్టిన రివైజ్డ్ ఎస్టిమేట్లో ఈయన చూపించిందే 73,362 కోట్లు ఈయన అప్పు చేసినాడని చూపించాడు. అది వేరే విషయం అనుకో.
93,000 కోట్లు యాక్చువల్గా చేసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ 73,000 కోట్లకు జనవరికే 83,000 కోట్లు, ఫిబ్రవరిలో మార్చ్లో ఇంత దాకా తీసుకుంటే ఇంకో మరో 10,000 కోట్లు, 93,000 కోట్ల దాకా అప్పులు అయినాయి అన్నది పక్కన పెడితే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి 73,362 కోట్ల రూపాయలకు ఫైనల్గా రివైజ్డ్ ఎస్టిమేట్లో వాళ్ళు చూపించిందే డెట్ కింద మనం తీసుకున్నా కూడా మేం చేసిన అప్పు కన్నా చంద్రబాబు నాయుడు అప్పు ఎక్కువగా కనిపిస్తుంది. 10,000 కోట్లు పైచిలుకు, 11,000 కోట్లు పైచిలుకు. మేము 62,207 కోట్లు మేం చేస్తే 73,362 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ అప్పులకు తోడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద వరల్డ్ బ్యాంకు ఏడీబీ లోన్లు మొన్న శాంక్షన్ అయినాయి 15,000 కోట్లు. హుడ్కో లోను అమరావతికి మొన్న శాంక్షన్ అయింది 11,000 కోట్లు. ఇది కాక కేఎఫ్డబ్ల్యూ లోను మరో 5,000 కోట్లు ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకా శాంక్షన్ కాలా. ఇది కాక మొన్న మార్క్ ఫెడ్కు 8,000 కోట్లు తెచ్చినారు. సివిల్ సప్లైస్కు మరో 5,000 కోట్లు కూడా తెచ్చినారు. ఇదంతా కూడా మనకు తెలుసు. సో ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు లెఫ్ట్ రైట్ సెంటర్ జరుగుతూ ఉన్నాయి. సిమిలర్గా ఈయన అబద్ధాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయనంటే అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంది. అమరావతి అనేది ఏమంటాడు ఈ రోజుకి అసెంబ్లీలో మాట్లాడతాడు పయ్యావుల కేసు. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అంటాడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఇదే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఒక మాదిరిగా పెడతాడు, స్పీచ్లో ఇంకో మాదిరిగా మాట్లాడతాడు. స్పీచ్ ఇచ్చేటప్పుడేమో అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పి అంటాడు. ఇదే పెద్ద మనిషి పయ్యావుల కేసు ఫైనాన్స్ మినిస్టర్. కానీ ఇదే పెద్ద మనిషి తాను ప్రొవైడ్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ చూసినా లేదా బడ్జెట్ పత్రాలలో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ చూస్తే మేజర్ హెడ్ 4215, సబ్ మేజర్ హెడ్స్ 01, మైనర్ హెడ్స్ 051 కింద చూస్తే కన్స్ట్రక్షన్ కింద 6,000 కోట్ల రూపాయలు చూపించారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, ఈ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ అనే ఈ వ్యక్తి అమరావతి పేరుతో ఇంత అప్పులు తీసుకొని వచ్చి అమరావతి మీద ఖర్చు పెడుతూ బడ్జెట్లో ఇది చూపిస్తూ ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? ఇది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అని, ఇది రకరకాల సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తా ఉన్నారు? అల్టిమేట్గా నువ్వు ముఖ్యమంత్రి, నువ్వేం చేయాలనుకుంటే అది నువ్వు చేయొచ్చు. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఎందుకు మోసాలు చేస్తూ ఉండవు? అమరావతి పేరు మీద నేను ఇంత అప్పులు తీసుకొచ్చినాను, రాష్ట్ర బడ్జెట్లో ఇంత అప్పులు అమరావతి కోసం నేను పెడుతున్నాను, ఎందుకు నిజం చెప్పలేకపోతున్నావు? అక్కడ కూడా అబద్ధాలు, అక్కడ కూడా మోసాలే. ఈ మోసాలు, ఈ అబద్ధాలు ఇంకా 4 అడుగులు ముందుకేద్దాం. ఏ స్థాయిలో చేస్తూ ఉన్నాడో ఒక్కసారి చూపిస్తా. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం విషయానికి వద్దాం. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం SOR ఇది కాదమ్మా, రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం SOR సార్, ఇదే SOR. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం SOR. వీటికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరంతో 2024-25 ఆర్థిక సంవత్సరం పోలిస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? ఏకంగా 9.56% పెరుగుదల నమోదైంది అని అంటాడు. ఇదిగో కనిపిస్తూ ఉన్నాయి 2 టేబుల్లు, చూడండి ఒకసారి. కింద SOR అంటే కింద స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 23-24లో 93,000 కోట్లు వస్తే 2024-25లో 1,01 కోట్లకు పెరిగినట్టుగా 9.56% పెరుగుదల చూపిస్తా అన్నట్టుగా ఆయన ప్రొజెక్షన్ ఇచ్చింది. ఇది రివైజ్డ్ ఎస్టిమేట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు. కానీ వాస్తవంగా ఏమిటి అని చూస్తే నేను ఇటువైపున పక్కన 10 నెలలు యాక్చువల్ ఫిగర్స్ పెట్టినా. రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ నిజంగా ఎంత వచ్చినాయి,
అని కాగ్ ఆడిటెడ్ ఎవ్రీ మంత్ ఫిగర్స్ నేను పెట్టిన. ఈ ఫిగర్స్ నువ్వు చూస్తే 10 నెలలకు సంబంధించి 2023-24లో 72,873 కోట్లు వస్తే 10 నెలలకు గాను 72,866 కోట్లు, అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ -0.01 తక్కువ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి తక్కువ వచ్చినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు 2 నెలల కాలంలో మహా అయితే ఆ 72,866 మహా అయితే 2023-24కు సంబంధించిన ఫిగర్లు తగలడమే చాలా గొప్ప. అంటే ఆ 93,000 కోట్లకు రావడమే చాలా గొప్ప. అలాంటిది నువ్వు 2 నెలల్లో ఏకంగా 101,985 కోట్లకు పోతుందని చూపిస్తా ఉన్నావు. అంతటితో నువ్వు ఆగల. ఈ 101,985 కోట్లే లేని ఫిగర్ను చూపించి 25-26లో దీని మీద 25%, దీని మీద 25.63% పెరుగుదల చూపిస్తూ 128,125 కోట్ల రూపాయలకు పోతుంది అని చెప్తా ఉంటాం. అంటే వాస్తవిక ఫిగర్ నిజంగానే 93,000 కోట్ల ఎనికి బామ్మ, వాస్తవిక ఫిగరు ప్రీవియస్ స్లైడ్కి బామ్మ, వాస్తవిక ఫిగరు 10 నెలల పాటు 2023-24, 2024-25 ఇంచుమించు సమానంగానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 2024-25 0.01% తక్కువగా ఉంది. కాబట్టి మ్యాక్సిమం వస్తే 2023-24కు సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్తో సమానంగానే వస్తుంది అని అనుకుంటే 93,084 కోట్ల రూపాయలు దాటదు అని అనుకుంటే ఏకంగా 93,000 కోట్ల నుంచి 25-26 నెక్స్ట్ స్లైడ్ లేకమ్మా 25-26 బడ్జెట్లో ఏకంగా 128,125 కోట్ల రూపాయలకు పోతుంది. అంటే దాని అర్థం 37% పెరుగుదల చూపిస్తూ ఉండం. అంటే ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, ఎందుకు ఇంత మోసాలు చేస్తూ ఉన్నారు? ఆదాయాలు ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారి సొంత జోబులేకి, ఆయన మనుషులు సొంత జోబులేకి రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ఆదాయాలు పోతూ ఉన్నాయి. ఇసుక, మద్యం అన్నీ కూడా ఏదైనా గమనించుకోండి, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల జోబుల్లోకే డబ్బులు పోతూ ఉన్నాయి. కానీ శాండ్, క్వాడ్స్, సిలికా అన్నీ ఏది తీసుకున్నా కూడా ఆయన మనుషుల జోబుల్లోకి డబ్బులు పోతూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ఖజానాకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ కింద ఒకటి ఆశ్చర్యకరమైనది ఉంది. 2024-25 రివైజ్డ్ బడ్జెట్ ప్రకారము 226 కోట్లు చూపిస్తూ ఉన్నారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ కింద ఈ ఏడాది, అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ ఏడాది 2025-26కు సంబంధించి 7,916 కోట్లు చూపిస్తున్నారు. కానీ 2024-25 రివైజ్డ్ ఎస్టిమేట్ల ప్రకారము వీళ్ళే దాన్ని 226 కోట్లుగా చూపిస్తున్నారు. 2024-25లో వీళ్ళకు వచ్చేది. అంటే ఏంది మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ అంటే ఏంది? ఏ రకంగా ఇది బాదుతున్నారు, ఏ రకంగా బాధపోతా ఉన్నారు? నిజంగా ఆర్థికవేత్తలకు కూడా అర్థం కావడం లేదు. ఏ రకంగా కొత్తదనంతో చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నాడో తెలియడం లేదు, ఏ రకంగా బాధపోతున్నాడో తెలియదు. మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ అంట, ఆ పేరుతో ఏకంగా 7,916 కోట్ల రూపాయలు తాను బాధపోతున్నాడు అని చెప్పి తాను చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇంకొకటి చూద్దాం. ఈ ఏడాది ల్యాండ్ రెవెన్యూ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూస్తే, ల్యాండ్ రెవెన్యూస్ కింద ఒకసారి గమనిస్తే, ల్యాండ్ రెవెన్యూస్ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూస్తే
ల్యాండ్ రెవెన్యూస్ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 1341 కోట్లు చూపిస్తా ఉన్నాడు. రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 1342 కోట్లు చూపిస్తా ఉన్నారు. మరి ఇదే ఈ 10 నెలల కాలానికి సంబంధించి చూస్తే వచ్చింది ఎంత అంటే 196 కోట్ల రూపాయలు. అంటే రైతులను నీటి తీరువాతో ఈ 2 నెలల్లోనే బాధపోతున్నారు అని చెప్తున్నాడు. అంతే కదా, 10 నెలలకు కలిపి 196 కోట్లు వచ్చింది. మామూలుగా అంతకన్నా ఎక్కువ రాదు. 2023-24లో 52 కోట్లే వచ్చింది. ఆయనకు 196 కోట్లు 10 నెలల్లో వచ్చింది. దాన్ని 1342 కోట్లు ఈ 2 నెలల్లో పెంచబోతున్నాడు అని చెప్పి రివైజ్ ఎస్టిమేట్లో చూపిస్తా ఉన్నాడు పెరుగుతుంది అని. అంటే దాని అర్థము రైతులకు సంబంధించి శిస్తు రూపంలోనే లేదా సర్వే సెటిల్మెంట్ కింద భారం వేయబోతున్నారా, నీటి తీరువా కింద భారం వేయబోతున్నారా, లేకపోతే మేము సర్వే ఫ్రీగా చేసాం రైతులందరికీ కూడా, ల్యాండ్ రెవెన్యూ రికార్డ్ సర్వేలన్నీ ఫ్రీగా చేసాం, వీళ్ళు ఏమన్నా సర్వే బాధపోతున్నారా? మరి ఈ 2 నెలల్లోనే ఏ రకంగా దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ఏ రకంగా వసూలు చేయబోతున్నారు, అది కూడా ఒకటి ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంకొకటి కూడా చెప్తా, మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 2024-25లో ఒకసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. ఒకసారి మీరు గమనించండి, 2023-24లో అంటే మా హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఫైనల్ ఇయర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 23,330 కోట్ల రూపాయల కింద కనిపిస్తుంది. ఒకసారి ఈ 10 months పీరియడ్ కంపేర్ చేస్తే యాక్చువల్ ఫిగర్స్, కాగ్ ఆడిటెడ్ యాక్చువల్ ఫిగర్స్ కంపేర్ చేస్తే గమనిస్తే మీకు ఏమనిపిస్తుంది? 10 నెలల కాలంలో లాస్ట్ ఇయర్ 10 నెలలు 2023-24 ఈ సంవత్సరానికి సంబంధించిన 10 నెలల కాలం 2024-25కు సంబంధించిన 10 నెలల కాలంలో చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం మేము 20,942 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 10 నెలల కాలంలో 10,854 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు. అంటే మాకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా -48%